హోమకుండంలో ఆహుతులు సమర్పించేటప్పుడు ప్రతిసారి మనం స్వాహాకారం చెప్పాలా అనే అనుమానం వస్తుంది. ప్రతిసారి స్వాహాకారం చెప్పాలా? లెక్క ప్రకారం అయితే వైదికపరమైనటువంటి హోమాలన్నింటికీ కూడా, అంటే వేదం చెప్పినటువంటి ప్రకారం మనం చేసే ప్రతి హోమానికి కూడా స్వాహాకారం చెప్పాలి. ఎందుకంటే హోమకుండంలోకి అగ్నిహోత్రుడిని ఆవాహన చేస్తారు, ఇంకెవరిని ఆవాహన చేయరు. అగ్నిహోత్రుడిని ఆవాహన చేస్తారు. కాబట్టి మనం హోమకుండంలో సమర్పించేటటువంటి ఆహుతులన్నింటినీ ఆ అగ్నిదేవుడు తన యొక్క శక్తి అయినటువంటి స్వాహాదేవి ద్వారా ఈ ఆహుతులను ఆ దేవతలకు చేరవేస్తాడు. కాబట్టి ఇక్కడ స్వాహాకారం చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, అగ్నిహోత్రుడి శక్తి అయినటువంటి స్వాహాదేవి ఈ ఆహుతిని తీసుకెళ్ళి ఆ దేవతకి అందిస్తుంది అని అందుకు చెప్పేది. ఇంద్రాయ స్వాహ, ఆ స్వాహాకారం చెప్పేది అందుకు. ఇలా చెబుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకో చిన్న అనుమానం. మంత్రంలో స్వాహాకారం ఉంది కదా, అయినప్పటికీ చెప్పాలా? చెప్పాల్సిందే. మంత్రమే, స్వాహాకారమే. ఇప్పుడు గణపతి మంత్రంలో చూడండి, వరవరద సర్వజనం మే వసమానే స్వాహ స్వాహ. మంత్రంలో స్వాహాకారం ఉంది, అయినప్పటికీ మళ్ళీ స్వాహాకారం చెప్పాలి. అందుకే వరవరద సర్వజనం మే వసమానే స్వాహ స్వాహ, రెండోసారి కూడా స్వాహాకారం చెప్పాలి. ఇలాగే నడవాలి. అయితే మరి మనం ఈ షట్పాత్ర ప్రయోగము ఇవన్నీ చేయకుండా హోమగుండంలోకి అమ్మవారినే ప్రత్యక్షంగా ఆవాహన చేస్తూ ఉన్నాం. ఇది మనం చేస్తున్నటువంటి పని. హోమగుండంలోకి అగ్నిదేవుడిని కాదు మనం ఆవాహన చేసేది, డైరెక్ట్గా అమ్మవారినే ఆవాహన చేస్తున్నాం. అమ్మవారినే ఆవాహన చేస్తున్నప్పుడు మనం ఇచ్చే ఆహుతులు డైరెక్ట్గా ఆవిడే తీసుకుంటుంది, చేయబట్టి ఆహుతులు తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఇంకా స్వాహాదేవి ఎందుకు? స్వాహాకారం చెప్పవలసిన పనే ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే హోమకుండంలోకి ప్రత్యక్షంగా అమ్మవారిని ఆవాహన చేస్తున్నామో, ఆ దేవతని ఆవాహన చేస్తున్నామో, మనం ఇచ్చే ఆహుతులు ఆ దేవతే ప్రత్యక్షంగా తీసుకుంటుంది. ఆహుతులు ప్రత్యక్షంగా దేవతే తీసుకుంటుంది. కాబట్టి మనం ఇంకా ప్రత్యేకంగా స్వాహాకారం చెప్పవలసిన పని ఉండదు.